ఏదైతే చెప్తా ఉన్నారో ఈ యొక్క రాజ్యాంగాన్ని మారిస్తే మొత్తం ఏదో ఆటవికమైనటువంటి రాజ్యాన్ని తీసుకొస్తారు, నియంతృత్వం రాజ్యం తీసుకొస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో ఇది తప్పు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పరిపాలిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ. సో అందుకోసం ఈ మధ్యకాలంలో మీరు కూడా చూశారు, కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ను సంరక్షించాలి, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పెంచాలని చెప్పేసి గ్రామాల్లో చాలా తిరిగారు. భారతీయ జనతా పార్టీ మీద అనేకమైనటువంటి విష ప్రచారాన్ని గ్రామాల్లో తీసుకొని పెట్టారు. జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పేసి. మరి జై భీమ్ అనేది ఏదైతే ఉందో నిజంగా కూడా అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రేమ ఉందా? ఆ రోజు ఈ దేశానికి ఎన్నికలు జరిగినప్పుడు అంబేద్కర్ను ఓడగొట్టించి అంబేద్కర్ మీద నిలబెట్టింది ఎవరిని అంటే అంబేద్కర్ దగ్గర ఉన్న ఒక సహాయకుని పెట్టి అంబేద్కర్ను ఓడగొట్టించిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. సో రాజ్యాంగంలో ఆయనను ఎప్పుడు కూడా హక్కును తెచ్చుకున్నది ఆ రోజు కూడా జనసంఘ పార్టీ. అంబేద్కర్ను ప్రపంచానికి ఒక గొప్ప జ్ఞాని అని చెప్పి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను మరి ఈరోజు పంచతీర్థాల మీద ప్రపంచానికి ఒక అద్భుతంగా అందించింది ఎవరు అంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకోసం మనం గమనించాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా హక్కు లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దేశం కోసం అనేక మంది స్వాతంత్రం కోసం పోరాటం చేశాం. ఈరోజు నకిలీ పేరు గాంధీ పేర్లతో వాళ్ళు ఈ దేశాన్ని కుటుంబంగా రాజకీయాలు నడుపుతా ఉన్నారు. మరి అంబేద్కర్ ఏదైతే పెట్టిన రాజ్యాంగంలో కుటుంబ రాజకీయాలు వద్దని చెప్పాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగాలు ఈ దేశంలో రాజ్యాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీసేసి మరి ప్రజాస్వామ్యం అనేది రావాలంటే ఆ ఓటు హక్కును, ఓటుకు ఒక విలువని ఇవ్వాలని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసిండు. ఆ గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ యొక్క విలువలను కాపాడుతుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పత్రికా మిత్రులకు, ఇక్కడ ఉన్న యువతరానికి మనం ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా ఈ దేశం మరి 2047 ఏదైతే వికసిత్ భారత్ కావాలనుకుంటుంది, ప్రపంచానికి మనం మార్గదర్శనం చేయాలనుకుంటున్నాం, అది కూడా అది ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతుంది. ఆ ప్రజాస్వామ్యయుతాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా కంఠపదంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క ఎందుకోసం ఇది యొక్క చరిత్ర అయిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకు ముందుకు తీసుకొస్తారని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ చరిత్ర అనేది ఇప్పుడు ఉన్నటువంటి భావి తరాలకు తెలవాల్సిన అవసరం ఉంది. మరి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలవాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనుకున్నప్పుడు మరి గతంలో చేసినటువంటి పాలకుల యొక్క అన్యాయాలు కావచ్చు, పాలకులు చేసినటువంటి యొక్క వికృతులు కావచ్చు, ఈ చరిత్ర తెలుసుకున్నప్పుడే మళ్ళీ మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం మరి ముందుకు పోతాం. మరి ఇది ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఒక ఛాయవాలా ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు నరేంద్ర మోడీ గారు అంటే ఈ దేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం, ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం మనం చూసాం. చాలా దేశాల్లో సివిల్ అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు కూడా ఓటు హక్కు లేనటువంటి దేశాలు చాలా ఉన్నాయి. సో ఈ దేశంలో మహిళలకు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మరియు రాజైనా ఒక సామాన్యమైన కూలైనా అందరికీ కూడా ఒక్క ఓటు మరి అది ప్రజాస్వామ్యానికి పనికొచ్చే ఓటు. అందుకోసం ప్రజాస్వామ్యాన్ని ఈరోజు పరిరక్షిస్తున్నది ఈరోజు మోడీ ఆలోచన విధానం. గెలిచినప్పుడు ఎన్నికలు ప్రజాస్వామ్యం పరిరక్షించబడింది అంటారు, ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద లేకపోతే రకరకాలుగా ట్యాంపరింగ్లు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈరోజు తెలంగాణలో కూడా మనం చూసాం, ఒక నిరంకుశత్వమైనటువంటి పరిపాలన మనం చూసాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే నేను ఏమంటున్నా, ఇందిరాగాంధీ యొక్క ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఆ రోజు ఆమె విధించినటువంటి విధానాలు ఏదైతే ఉందో ఈరోజు అది కేసీఆర్ ఒక నియంతృత్వం వహించిన, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నియంతృత్వం వహించిన, లేకపోతే భవిష్యత్తులో ఇంకెవరైనా నియంతృత్వమైనటువంటి ఆలోచన విధానం చేసినప్పుడు మరి గుర్తు చేయడం కోసమే ఈ యొక్క చీకటి దినం, ఈ యొక్క ప్రజాస్వామ్య యొక్క పరిరక్షణ దినం. కాబట్టి దానికోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈరోజు తీసుకొని దేశంలో నుండి యువకులకు, మహిళలకు, అన్ని వర్గాలకు కూడా, మేధావులకు మధ్యలో కూడా ఈ చర్చ జరగాలి. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నప్పుడే మరి ముందుకు పోతుందని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే ఇంతకుముందు వారు చెప్పారు, ఆ రోజు వారు చెప్పినటువంటి పిలుపు మన జేపీ గారు మరి విపరీత బుద్ధే వినాశకారి అని చెప్పేసి ఆ యొక్క పిలుపు ఏదైతుందో అదంతా కూడా దేశంలో మార్పును తీసుకొచ్చింది. సో అది ఎవరు కూడా చరిత్రలో
మరి ఎక్కువ నియంతృత్వానికి పోయినోడు ఎవరు కూడా చరిత్రలో నిలబడలేదు. సో మనందరం కూడా ఈ ప్రజాస్వామ్యం ప్రదక్షిణ కోసం మనందరం కూడా పాటుపడదామని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు.